తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. జూన్ 2న అవతరణ ఉత్సవాలు ఘనంగా జరిపేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో వివిధ శాఖల కార్యదర్శులు ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జూన్ 2వ తేదీన ఉదయం గన్ పార్క్లోని అమరవీరుల స్తూపం వద్ద తెలంగాణ రాష్ట్ర సాధన అమరులకు సీఎం రేవంత్ రెడ్డి నివాళులర్పించిన అనంతరం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించే కార్యక్రమంలో పాల్గొంటారని ఆమె తెలిపారు. ఈ సమావేశంలో సీఎస్ పలు విషయాలను చర్చించారు. ఆ రోజు ఉదయం సీఎం రేవంత్ రెడ్డి పరేడ్ గ్రౌండ్స్ లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం రాష్ట్ర గీతాన్ని ఆవిష్కరిస్తారని, ఆ తర్వాత సీఎం సందేశం ఉంటుందని సీఎస్ తెలిపారు. సాయంత్రం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ట్యాంక్ బండ్పై రాష్ట్రంలోని అన్ని కళారూపాలతో పెద్ద ఎత్తున కార్నివాల్ ఉంటుందని వెల్లడించారు. శిక్షణ పొందుతున్న 5,000 మంది పోలీస్ అధికారులు బ్యాండ్ తో పాల్గొంటారని చెప్పారు. దాదాపు 80 స్టాళ్లను ఏర్పాటు చేసి హస్తకళలు, చేనేత, స్వయం సహాయక బృందాలు తయారు చేసిన వస్తువులను ప్రదర్శనలో ఉంచుతారన్నారు. నగరంలోని పేరొందిన హోటళ్లు, ఫుడ్ స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నాయని పేర్కొన్నారు. క్రీడలతో కూడిన వినోదాశాల, సాంస్కృతిక కార్యక్రమాల అనంతరం బాణాసంచ ప్రదర్శన, లేజర్ షో ఉంటాయన్నారు సీఎస్. ఆ రోజు అన్ని ప్రభుత్వ కార్యాలయాలను విద్యుత్ దీపాలతో అలంకరించాలని సీఎస్ ఆదేశించారు. జూన్ 2వ తేదీన గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అన్ని ప్రభుత్వ విభాగాల్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించాలని సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ఆయా కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు, ఎంపీపీలు, మేయర్లు, మున్సిపల్, జెడ్పీ, డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్పర్సన్లు, అన్ని శాఖల విభాగాధిపతులు పాల్గొనాలని కోరారు. ఎక్కడా ప్లాస్టిక్ జెండాలను వాడొద్దని స్పష్టం చేశారు సీఎస్. ఇక సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో రాష్ట్ర అవతరణ దినోత్సవ ఏర్పాట్లను వివిధ శాఖల అధికారులతో కలిసి సీఎస్ శాంతికుమారి పరిశీలించారు. ఎలాంటి లోటుపాట్లు లేకుండా కార్యక్రమం సజావుగా జరిగేలా అన్ని శాఖల సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. వేదిక, బార్కేడింగ్, విద్యుత్, మంచినీటి సరఫరా, ఎల్ఈడీ స్క్రీన్ల ఏర్పాటు తదితరాలపై ఆరా తీశారు. బందోబస్తు, ట్రాఫిక్, వీఐపీల రాకపోకలకు అంతరాయం కలగకుండా చేపడుతున్న చర్యలు, వాహనాల పార్కింగ్ వంటి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆమె వెంట డీజీపీ రవిగుప్తా, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శులు శైలజ రామయ్య, శ్రీనివాసరాజు, జీఐడీ కార్యదర్శి రఘునందన్ రావు, అదనపు డీజీ సంజయ్ కుమార్, సమాచార శాఖ స్పెషల్ కమిషనర్ హనుమంతరావు తదితరులున్నారు.